ఒకసారి నల్గొండ మొత్తం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 16 మంది సభ్యులు ఇప్పటికి ఎలిమినేట్ అయ్యారు. అయితే అభ్యర్థులు ఎవరికి కూడా 50% ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్పై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, గుడ్ మార్నింగ్ వెంకట్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపు రాత్రి 9 గంటలకు పూర్తయింది. మొత్తం కూడా 4 రౌండ్లలో మొత్తం 3,38,067 ఓట్లను మొదటి ప్రాధాన్యత ఓట్లుగా లెక్కించి మొత్తం కూడా పూర్తి చేస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా అంటే 50%తో +1 ఎవరికి రాకపోవడంతో మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాత్రి నుంచే మొత్తం కూడా ఎవరైతే 52 మంది అభ్యర్థులకు సంబంధించి కింది నుండి ఎలిమినేషన్ చేసుకుంటూ ఒక్కొక్కరిగా వాళ్ళ ఓట్లను ముందులో ఉన్న వాళ్ళకందరూ కూడా సెకండ్ ప్రియారిటీ ఓట్లను కలుపుతూ ముందుకైతే సాగుతుంది. ఇక మొత్తం కూడా ఇప్పటి వరకు చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రియారిటీ ఓట్లలో 1,22,813 ఓట్లు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చేసి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 43,313 ఓట్లు వచ్చాయి. అయితే దీంట్లో మొత్తం కూడా 1,55,045 ఓట్లు వస్తే వాళ్ళని ఎమ్మెల్సీగా అనౌన్స్ చేస్తారు. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో రాకపోవడంతో సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి లెక్కింపు సాగుతుంది. మొదటి ప్రియారిటీ ఓట్లలో 18,565 ఓట్లతో తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నాడు. ఇప్పుడు సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు కూడా సాగుతుంది. ఇప్పటికే 30 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసుకుంటూ వాళ్ళ ఓట్లను సెకండ్ ప్రియారిటీ ఓట్లుగా కలుపుతూ ముందుకు సాగుతున్నారు. 16 ఓట్లకు సంబంధించి 16 మంది అభ్యర్థులకు సంబంధించింది మాత్రం అఫీషియల్గా మనకు అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి 120 ఓట్లు వచ్చాయి. ఇక టీఆర్ఎస్ అభ్యర్థికి 67, అదేవిధంగా బీజేపీ అభ్యర్థికి 22, ఇండిపెండెంట్ అభ్యర్థికి 24, అశోక్ గౌడ్కి 24 ఓట్లు వచ్చాయి. ఇక మిగతా వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా ఎలిమినేషన్ చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తం కూడా 52 మంది అభ్యర్థులలో ఫస్ట్ సెకండ్ తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఎలిమినేషన్ చేసుకుంటూ వాళ్ళంతా కూడా ఓట్లను సెకండ్ ప్రియారిటీ ఓట్లను కౌంట్ చేసుకుంటారు. ఇక అట్లా కూడా వీళ్ళకు ఏదైతే 50+1 రాకపోతే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ సెకండ్ పర్సన్ ఓట్లను కూడా తీసే సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ చేస్తారు. అప్పుడు 50+1 ఒక ఓటు ఎక్కువ వస్తే వాళ్ళని ఎమ్మెల్సీగా అనౌన్స్ చేస్తారు. లేకపోతే అప్పుడు డిక్లేర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా గత ఎన్నికలు కూడా ఇట్లే ఉన్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడున్న సీనియర్ ప్రకారం అయితే తీన్మార్ మల్లన్న దాదాపు 20,000 ఓట్లతో ముందంజలో ఉండడంతో ఆయనని వీట్ చేయడం అనేది సెకండ్ పర్సన్ ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి అవకాశం లేదు. సో తీన్మార్ మల్లన్నకు గెలుపుకు సంబంధించి అవకాశాలు అయితే స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి. ఇక చూడాలి మరికొద్ది సేపట్లో దాదాపు 10-11 గంటల సమయానికెల్లా పూర్తి స్థాయిలో సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్కు సంబంధించి ఆ ఓట్ల లెక్కింపు పూర్తయితే కానీ ఇంకా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికి ఎంత మెజారిటీ అనేది స్పష్టంగా కూడా కనిపిస్తుంది. దాదాపు 3 రోజుల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉదయం 3 రోజుల క్రితము ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఈరోజు సాయంకాలంకెల్లా అఫీషియల్గా ఎమ్మెల్సీగా ఎవరు గెలుస్తున్నారు అనే దాన్ని అఫీషియల్గా ఆర్ఓ అనౌన్స్ చేయనున్నారు. దానికి సంబంధించి సెకండ్ ప్రియారిటీ ఓట్లలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. మొత్తం దాదాపు 5 ఫస్ట్లో 1, 2, 3, 4 5 తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా దాదాపు అందరికీ 100కు 200కు లోపలనే ఓట్లున్నాయి. వీళ్ళ ఓట్లు మొత్తం కూడా కౌంట్ చేస్తే 10,000కు లోపలనే వీళ్ళ ఓట్లున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి వీళ్ళ ఓట్లను సెకండ్ ప్రియారిటీగా తీస్తే కూడా అంటే వీళ్ళు 50+1 వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక చూడాలి. దీంట్లో కూడా చాలామంది ఏంటంటే బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేసిన వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ మాత్రమే ఇచ్చారు. సెకండ్ ప్రియారిటీ మ్యాక్సిమం ఇవ్వలేదు. అశోక్ గౌడ్కు ఎవరైతే ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఇచ్చారు, థర్డ్ ప్రియారిటీ కొన్ని చాలా తక్కువ, సెకండ్ ప్రియారిటీ అత్యధికంగా కూడా మల్లన్నకే కనిపిస్తున్నది. ఎందుకంటే మనం బ్యాలెట్కి సంబంధించి ఎవరైతే ఏజెంట్లకు చూపిస్తూ ఉంటారో ఫస్ట్ చూసేటప్పటికి సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి కూడా మనం ఒకసారి అంచనా వేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే అశోక్ గౌడ్కు సంబంధించి ఏవైతే ఓట్లు వచ్చాయో దాదాపు ఇండిపెండెంట్ అభ్యర్థికి 24,000 ఓట్లు వచ్చాయి. దాంట్లో మ్యాక్సిమం 50%కి ఎక్కువనే తీన్మార్ మల్లన్నకు స్పష్టంగా కూడా పడ్డట్లు కూడా మనకు కనిపిస్తుంది. ఇక ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి కూడా మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు జరిగేటప్పుడు చూస్తే
ఎక్కువ శాతము ఫస్ట్ బీజేపీ కరడుగట్టిన బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ప్రియారిటీ మాత్రమే ఇచ్చారు. సెకండ్ ప్రియారిటీ చాలా తక్కువ ఇచ్చారు. ఆ సెకండ్ ప్రియారిటీ మాత్రం అటు రాకేష్ రెడ్డికి, తీన్మార్ మల్లన్నకు మిక్స్డ్గా ఇచ్చారు. ఇక్కడ ఇద్దరికి కూడా ఓటు సెకండ్ ప్రియారిటీ ఓట్లను మాత్రం షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ కూడా పెద్ద అంటే వ్యత్యాసం ఏం కనిపించడం లేదు. ఇదే సేమ్ ట్రెండ్ ఏదైతే ఇప్పటి వరకు దాదాపు 18,000కు పైచీలకు మెజార్టీ తీన్మార్ మల్లన్న కనిపిస్తుందో అదే మెజార్టీ మళ్ళీ కూడా అశోక్ గౌడ్ ఎలిమినేట్ చేసే వరకు కూడా ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కల్పిస్తుంది. ఇక ప్రేమేందర్ రెడ్డి ఓట్ల లెక్కింపు తర్వాత మనకు చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు ఈ ఓట్ల లెక్కింపు వాళ్ళకు పడ్డ ఓట్లు, ఆ ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు మనము అందాజు తీసినప్పటికి కూడా తీన్మార్ మల్లన్నకైతే స్పష్టమైన గెలుపుకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇది మాత్రం ఈరోజు సాయంకాలంకెల్లా అఫీషియల్గా ఆర్ఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ అయితే మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ అంటే కంటిన్యూ అవుతున్నది. ఇప్పటి వరకు 30 మందికి పైచిల్కే అభ్యర్థులని ఎలిమినేషన్ చేసుకుంటూ వాళ్ళ ఓట్లను యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకో 10 గంటలకెల్లా టాప్ అంటే 4వ అభ్యర్థి 3వ అభ్యర్థి వరకు కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వెంకట్, థ్యాంక్ యూ శేఖర్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో ఎలిమినేట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలిమినేషన్ కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 120 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 67 ఓట్లు వచ్చినాయి. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 22 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్కు 24 ఓట్లు పోలైనాయి. అయితే అభ్యర్థులు ఎవరికి కూడా 50% ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా 26 మంది అభ్యర్థులు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ఇక 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది.